హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము అక్కమ్మ గార్ల జాతరకి వెళ్ళాము. జస్ట్ చూడటానికని వెళ్ళాము. టెంపుల్ చిన్నదే, బట్ హడావిడి మాత్రం చాలా పెద్దగా ఉంది. సంవత్సరానికి ఒకసారి చేస్తారు. ఉగాది రోజు చేస్తారు, బాగా చేస్తారంట. చాలా పెద్ద పండుగ అంట ఈ ఊర్లో, అనంతపూర్ దగ్గర అక్కమ్మ గార్ల జాతర. సో ఇప్పుడు మనమైతే టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదాము. చూడండి, పైన అక్కమ్మ గార్లు కనిపిస్తున్నారు కదా, చిన్నదండి. వీడియో చూడండి. సో అందుకే జస్ట్ నేను అలా పెట్టాను మీకు చూపిద్దామని. చూడండి, అక్కమ్మ గారు ఇక్కడ కనిపిస్తున్నారు కదా, 7 మెంబర్స్ ఉంటారు. ఇంకా చాలా కొంచెం డెకరేషన్ కొంచెం బాగానే చేశారు. అప్పటికి గేట్స్ క్లోజ్ చేసేస్తున్నారండి. మేమే లాస్ట్ పర్సన్. నిజంగా మేము లక్కీ అనుకోవచ్చు, దర్శనం అందింది అమ్మవారిది. అయితే ఇప్పుడు అసలు జాతరలోకి వచ్చేద్దాము. చూడండి ఎంత హంగామా హడావిడిగా ఉందో. అన్ని లైటింగ్స్, పిల్లలకి ఉండేవి రంగులు రాట్నం అంటారు కదా, చిన్నప్పుడు మేము అవి ఎక్కేవాళ్ళమండి. నాకైతే అవి జైంట్ వీల్ అవన్నీ పెద్దగా భయము. చూడండి, ఇది వాటర్ బోట్ అంట. ఫస్ట్ టైం చూడటం నేను. పిల్లలందరూ చాలా బాగా ఆడుతున్నారు. మా పాపనైతే ఎక్కించలేదు. ఇంకా మా పాపకి స్లిప్పర్స్ తీసుకుందామని వచ్చేసాము ఇక్కడికి. 150 దగ్గర నుంచి స్టార్టింగ్ అండి. చిన్నపిల్లలకైతే 200 నుంచి స్టార్టింగ్ అంట. స్లిప్పర్స్ అన్నీ బాగున్నాయి. చూడండి, అందరికీ, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ ఉన్నాయి. మా బాపకైతే ఇలాంటి స్లిప్పర్స్ తీసేసుకున్నాము. 200 అంట. చాలా బాగున్నాయి కదా. ఇంకా జ్యువెలరీ గురించి చెప్పడం అంటే అండి, నేను అసలు ఫస్ట్ వీడియో తీయడం మర్చిపోయి వాటిని చూస్తూ ఉండిపోయాను. లేడీస్ కదా, గాజులు, అసలు బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. చాలా బాగా ఉన్నాయి. చూడండి, అన్నీ ఉన్నాయి ఇక్కడ స్లిప్పర్స్. మళ్ళీ ఇక్కడ కొన్ని పెట్టారు. ఇంకా ఇంట్లో కావాల్సిన సామానం మొత్తము అన్నీ పెట్టారండి. ఏమీ లేవు అనటానికి లేవు, కానీ లేదు, జస్ట్ చూసి వచ్చేసాము. డ్రాగన్, మా పాపకి డ్రాగన్ అంటే భయం అండి. డ్రాగన్ ఎక్కిద్దామని చూసాము, కానీ భయపడుతుందేమో అని చెప్పి ఇంకా జస్ట్ చూపించామంతే. చివరికి మా పాపని ఏరోప్లేన్ ఎక్కించామండి. ఏడ్చేసిద్దేమో అనుకున్నాము. చూడండి, ఎక్కేసింది మా పాప. బ్లూ డ్రెస్ ఎంత ధైర్యంగా కూర్చుందో, బాయ్ చెప్తుంది అందరికీ. కానీ నాకైతే చాలా భయం వేసింది. ఎంత హ్యాపీగా కూర్చుందో, నేనైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో. చిన్నప్పుడు మనం కూడా అది ఎక్కించు అని అమ్మ వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళం. బట్ ఈరోజు నా పిల్లల్ని ఎక్కించి నేను కిందుండి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ హ్యాపీనెస్ కన్నా ఈ హ్యాపీనెస్ నాకు చాలా ఎక్కువ ఉంది. ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చేసామా అని ఫీలింగ్ వచ్చిందండి. మా పాప అయితే చాలా ఎంజాయ్ చేసింది ఏరోప్లేన్ ఎక్కి. అస్సలు ఎడవలేదు, జస్ట్ అలా కూర్చొని చూస్తుంది అంతే. చాలా బాగా ఎంజాయ్ చేసిందండి మా పాప ఈ ఏరోప్లేన్ ఎక్కి. చూడండి ఎట్లా చూస్తుందో. నాకు భయం వేస్తుంది ఏడుస్తుందేమో అని, కానీ నవ్వుతుంది. ఎట్లా నవ్వుతుందో మా చిట్టి తల్లి. టికెట్ 50 రూపీస్ అంటండి. కొంచెం బాగానే తిప్పాడు చాలాసేపు. ఎలాగైతే మా పాప ఏరోప్లేన్ ఎక్కేసింది. ఏరోప్లేన్ అంటే కొంచెం భయం కదా చిన్నపిల్లలకి, ఏరోప్లేన్ వస్తుంది ఇటు వచ్చేయడం. కానీ ఏరోప్లేన్ ఎక్కి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. దిగంగానే కళ్ళు తిరిగిపోయి గిరగిరా తిరిగిపోయింది మా అమ్మాయి. చాలా బాగా చూస్తుంది. చూడండి, మా అమ్మ వాళ్ళు ఎక్కడున్నారని ఎత్తుకుంటుంది. ఇంకా ఆగిపోయిందంటండి. చూడండి, బాగుందంటే ఎట్లా నవ్వుతుందో చూడండి. ఆగిపోయిందమ్మా అని చెప్తుంది. ఎంతసేపు తిప్పినా తిరిగేటట్టే ఉంది మా పాప చూస్తుంటే. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.